ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు నేను రష్మికి చెప్తాను, నీలాంబరి రిలీజ్ అవుతుంది. ఉండు. నేనే సేవ్ చేసి పెట్టాను సార్. మీరే చూశారు కదా మేడం. పెద్దమ్మ బేబమ్మ పని కానిచ్చింది. సక్సెస్. ఏంది అక్షర గారు, ఏం సేవ్ చేసి పెట్టారు? ఏం లేదు. మీరు చెప్పిన సాక్ష్యమే. నేనైతే ఏం చెప్పలా. ఉంటే చూపించండి. ఎస్ఐ గారు, వారేదో ప్రూఫ్స్ చూపిస్తారని నన్ను ఇన్ని రోజులు స్టేషన్లో ఉంచడమే తప్పు. ఇప్పుడు అది లేకుండా కోర్టుకి తీసుకెళ్తే అదెంత పెద్ద తప్పో చూసుకోండి. మేడం, ప్రూఫ్స్ లేకుండా తీసుకెళ్ళలేం మేడం. మీ దగ్గర ఉన్నాయంటేనే అరెస్ట్ చేశాం. ఉంది సార్, కానీ ఎలా మాయమైందనేది తెలియట్లేదు. ఇది కోర్టులో చెప్తారా అక్షర గారు? చెల్లుతుందా? కోర్టు నమ్ముతుందా? శిక్ష నాకు వేస్తుందా? ఏదో జరిగింది. అది నాకు అనవసరం. ఎస్ఐ గారు, మీరు నా పట్ల చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఇదే మీకు ఇస్తున్న అవకాశం. ఎఫ్ఐఆర్ను చించేసి నిర్దోషిగా నన్ను విడుదల చెయ్యండి. ఏంటి సార్, ఇంకా ఆమెను చూస్తున్నారేంటి? ఆవిడ మాటలు వినే కదా మంచి వ్యక్తిని అరెస్ట్ చేసి ఇన్ని రోజులు స్టేషన్లో పెట్టారు. కోర్టుకు తీసుకువెళ్ళాక జడ్జి గారితో మొట్టికాయలు వేయించుకుంటే గాని సంతృప్తిగా ఉండదా? లేదు మేడం, రిలీజ్ చేస్తాం. సారీ మేడం, కోర్టుకి సాక్ష్యం కావాలని మీకు తెలుసు. లేవు కదా. కానిస్టేబుల్, రిలీజ్ చేయి. చించండి సార్ ఎఫ్ఐఆర్. న్యాయాన్ని 4 రోజులే తొక్కి పెట్టగలవు. 5వ రోజు ఇలాగే తొక్కిన కాలుని ఎత్తిపడేసొచ్చేస్తుంది. ఇదే మీకు కూడా వర్తిస్తుంది. అన్ని రోజులు అన్యాయానిదే అవ్వదు, ఒక్క రోజు న్యాయానిదే. కావాల్సింది ప్రూఫ్ ఉండదా? ఇప్పుడు తప్పించుకోవచ్చు, కానీ ఎప్పుడో అప్పుడు నువ్వు తప్పించుకోని విధంగా దొరికిపోతావు. అప్పుడు ఇలానే సీన్ రిపీట్ అవుద్ది. చూద్దాం. వదినా, వదినా, మాకిల్లు దొరికింది, మేము వెళ్ళొస్తాం. ఎప్పుడు దొరికింది? ఎవరు చూశారు? అంటే అత్తయ్య, అమ్మ నాకు చెప్పింది. నేను మా ఫ్రెండ్కి చెప్పాను. వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఇల్లు ఖాళీగా ఉందంట, చాలా బాగుందంట. ఓహో, ఆ, అక్షరకి అరవింద్ బాబుకి కూడా చెప్పొద్దునా? ఏమని? ఏమని పిన్ని? అక్షర పెన్ డ్రైవ్ లో దాచిన ప్రూఫ్స్ తీసేశామనా? చెప్పండి. ఎంత వెతికినా దొరకదు, వెతకొద్దు అనా? అక్షర, అవునత్తయ్య గారు.
అయ్యో అలాంటిదేం లేదమ్మా, మాకు అసలేం తెలీదు. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు కూడా మాకేం అర్థం కావట్లేదు. నిజం. మీ ఫోన్ ఇవ్వండి. పోనా? దేనికి? ముందు ఇవ్వండి. మీకేం తెలియకుండానే ఆ రేష్మి మీకు మార్నింగ్ నుండి 10 సార్లు కాల్ చేసిందా? ఏం తెలియకుండానే పెన్ డ్రైవ్ పని అయిపోయిందని తనకి మీరు మెసేజ్ పెట్టారా? అస్సలు మిమ్మల్ని నమ్మి ఆశ్రయం ఇస్తే వీళ్ళు చేసిన పని ఇదత్తయ్య గారు. అసలు వీళ్ళు వచ్చిందే ఎందుకు? ఈరోజు శిక్ష పడాల్సిన నీలాంబరికి వీళ్ళు అమ్ముడు పోవడం వల్లే ఆవిడ తప్పించుకుంది. వదినా అది ఏంటే అది ఇది? నిన్ను మావా నువ్వు ఎంత చెప్పినా బుద్ధి రాదే నీకు? పాడు బుద్ధి నువ్వు. ప్లీజ్ మా అమ్మని కొట్టొద్దు, మా అమ్మని కొట్టొద్దు మీ ప్లీజ్. అమ్మని కాదే, ముందు నిన్ను కొట్టాలి. ల్యాప్టాప్ తో వచ్చి ప్రూఫ్స్ డిలీట్ చేస్తావా? అక్షర కొట్టొద్దు అక్షర. కొట్టొద్దు వదినా, వద్దు వదినా, 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 అక్షర కొట్టొద్దు అక్షర. వదినా, కొట్టు వదినా. అయ్యో, అయ్యో, వదినా, 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 వద్దు వదినా. అసలు పాత్రధారివి నువ్వే కదే. అల్లుడు గారు చెప్పారని నిన్ను ఈ ఇంట్లోకి రానివ్వటం మాది తప్పు. ఇక జీవితంలో మారవా నువ్వు? భర్తనే చంపించిన దానికి సహాయం చేస్తావా? మీ వల్ల ఒక హంతకురాలు తప్పించుకుంది, ఒక దుర్మార్గురాలు బయట దర్జాగా తిరుగుతుంది. వదినా, అలా చెయ్యాలని మాకు కూడా లేదు వదినా. కానీ అలా చెయ్యకపోతే చంపేస్తానని మమ్మల్ని బెదిరిస్తేనే అలా చేసాం. ఛీ! ఇంకా అబద్ధాలు కూడా ఆడుతున్నారు. మీ మొహాలు చూడాలంటేనే అసహ్యంగా ఉంది. ఇంకెప్పుడు మా మొహాలు మీకు చూపియంగా. మీకు దండం పెడతాను, మీ కాళ్ళు ఏ కూడా- ఛీ, ఛీ, ముట్టుకోకో. సరే వదినా, క్షమించు. ఇంకెప్పుడు ఇలా చేయను వదినా. మేము ఎవ్వరి మాట వినం. మీరు వినరా? మిమ్మల్ని ఇక జీవితంలో నమ్మను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళ. అబ్బా, వెళ్ళండి. దీన్ని నమ్మటం మన పాపం అయిపోయింది. ఇక ఆ నీలాంబరిని ఏమీ చేయలేమా? జరగలేదని విర్రవీగుతుంది అత్తయ్య గారు. తప్పు చేయడం అలవాటైన వాళ్ళు అలా చేస్తూనే ఉంటారు. ఇంకెందులోనో దొరుకుతుంది, చిప్పకూడు తినిపిస్తాను. దాన్ని మాత్రం వదలను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.